శ్రీకృష్ణుడికి ఎల్లప్పుడూ అర్జునుడి వద్ద గడపాలని చాలా కోరికగా ఉంటుంది. ఇది రుక్మిణీదేవికి చాలా కష్టంగా అనిపించేదట. రుక్మిణీదేవి చాలాసార్లు శ్రీకృష్ణుడితో ఇలా అంటూ ఉండేది, కృష్ణ, మీకు సేవ చేసేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటున్నాను కదా, అయినా మీరు అర్జునుని వద్దకే ప్రతిరోజు పరిగెడుతున్నారు. అర్జునునిలో ఉన్న గొప్పతనం ఏమిటి కృష్ణ అని అడుగుతూ ఉండేది. ఈ విధంగా రుక్మిణీదేవి చాలాసార్లు అడుగుతూ తనలో తానే చాలా చింతించేది. ఒకరోజు ఎప్పటిలాగే శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. కానీ ఆ రోజు యాదవులకు శ్రీకృష్ణుని అవసరం ఎంతో ఉంది. ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకృష్ణుడు అధ్యక్షత వహించాలి. దానికోసం రుక్మిణీదేవి మిగతా రాణులందరూ కలిసి శ్రీకృష్ణుడిని ఉండమని పట్టుపట్టారు. ఆపడానికి రకరకాలుగా ప్రయత్నం చేశారు. కానీ శ్రీకృష్ణుడు ఎవరి మాటలు లెక్క పెట్టకుండా అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు వెళ్ళేసరికి అర్జునుడు అప్పుడే అడవిలో వేటకు వెళ్ళొచ్చి అలసిపోయి తలస్నానం చేసి శయ్య మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తలకురులను ద్రౌపదీదేవి తన వేళ్లతో సవరిస్తూ ఆరబెడుతూ ఉంది. శ్రీకృష్ణుడు మెల్లగా వెళ్ళి ద్రౌపదీదేవిని పక్కకు పొమ్మని, శ్రీకృష్ణుడే అర్జునుడి యొక్క కురులను తన వేళ్లతో సవరిస్తూ వెంట్రుకలను ఆరబెడుతున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆగకుండా వెళ్ళినందుకు రుక్మిణీదేవికి కోపం వచ్చి శ్రీకృష్ణుడి వెనకాలే వచ్చింది. అంతలా అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడో చూడాలని వెంటనే అర్జునుడి మందిరంలోకి వెళ్ళింది రుక్మిణీదేవి. అక్కడ అర్జునుడి తలకూరులను సవరిస్తూ ఉన్న శ్రీకృష్ణుడిని చూసింది. అలా చేస్తున్న శ్రీకృష్ణుడిని చూడగానే రుక్మిణీదేవికి కోపం వచ్చింది. కానీ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి సైగ చేసి ష్ అని నోటి మీద వేలు వేసుకొని అర్జునుడి యొక్క నిద్రకు ఆటంకం కలిగించవద్దన్నాడు. పైగా నీవు కూడా రా, అర్జునుని యొక్క కురులను సరిచేద్దువు కానీ అని సంజ్ఞ చేశాడు రుక్మిణీదేవికి. శ్రీకృష్ణుడి మీద అపారమైన ప్రేమ భక్తి కలిగిన వారు శ్రీకృష్ణుడి సైగతో చెప్పితే ఎవరైనా సరే హృదయాన్ని మైమరిపించే తన్మయత్వంతో తేలిపోతుంటారు. అలాగే రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడు చెప్పగానే అర్జునుడి యొక్క కురులను సవరించే పనిలో లీనమైపోయింది. తల ఆరిందో లేదో చూడు అని ఆమె బుగ్గలకు కేశాలను అలా స్పృశించాడు శ్రీకృష్ణుడు. దాంతో రుక్మిణీదేవికి కొంచెం కోపం కలిగింది. అర్జునుడి యొక్క కేశాలు నాకు తాకిస్తావా అని శ్రీకృష్ణుడి వైపు కొంచెం కోపంగా చూసింది రుక్మిణీదేవి. కానీ చూడు అని శ్రీకృష్ణుడు మళ్ళీ సైగ చేశాక ఆమె అలా అర్జునుడి యొక్క కుర్రలను బుగ్గన ఆనించి చూచింది. ఆ కుర్రల నుండి శ్రావ్యమైన శబ్దం కృష్ణ కృష్ణ అని వినిపిస్తుంది. రుక్మిణీదేవికి చాలా ఆశ్చర్యం వేసింది. అర్జునుడి వెంట్రుకల నుండి మధురమైన కృష్ణ శబ్దం వినిపిస్తుందని. రుక్మిణీదేవి యొక్క అహంభావము పటాపంచలైపోయింది. తనకే ఎంతో ప్రేమ అనే భావన తొలగిపోయింది రుక్మిణీదేవికి. అర్జునుడికే అపూర్వమైన ప్రేమ అని తెలుసుకుంది. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.